బ్రేకింగ్ న్యూస్ నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఈ అల్పపీడనం నేటి మధ్యాహ్నం దానికి మరింత శక్తివంతంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకొని ఉన్న ప్రాంతంలో బలంగా మారుతోంది. ఈ అనూహ్య వాతావరణ మార్పుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. నేటి నుంచి దాదాపు 5 రోజుల పాటు రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో 22 జిల్లాలపై ఈ అల్పపీడన ప్రభావం ఉంటుంది. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా. జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మహబూబ్ నగర్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హనుమకొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడా వర్షాలు కురవబోతున్నాయి. ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈరోజు, రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని సూచించారు. ముఖ్యంగా ఈరోజు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పిడుగులతో, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా వర్షాలు పడే అవకాశం ఉందని సమాచారం వస్తోంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచన చేశారు. ఇక నెల్లూరులో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్న ఉదయం నుంచి కురిసినటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు. నిన్నటి పరిస్థితి ఏ విధంగా ఉందో. రోడ్లు పూర్తిగా జలదిగ్బంధం అయిపోయాయి. రోడ్ల మీద ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. లోతట్టుగా ఉన్నటువంటి కాలనీస్ అన్నీ కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ వాటర్ని తొలగించడానికి అధికారులు కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ శ్రీ హిమాంశు శుక్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లాలోని అన్ని పాఠశాలలు కూడా ఈరోజు సెలవు ప్రకటిస్తున్నట్టుగా తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అన్నీ కూడా సెలవును పాటించాలని ఆదేశించారు. మరొక 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అధికారులు అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం, తర్వాత కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాల్లో, దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంది. రోడ్ల మీద భారీగా నీరు నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లో పర్యవేక్షణ చేయాలి. అక్కడ పూర్తిగా పరిశీలించాలి. గంటకి ఎలాంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఉవ్వెత్తున అలలు ఎగిసిపడే అవకాశం ఉంది. మత్స్యకారులు ఎవరూ కూడా లోపలికి వెళ్ళొద్దని అధికారులు హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఈ వర్షాలు పడే సమయంలో దాదాపు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయి. దాంతోపాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉందని చెప్పి అధికారుల నుంచి సమాచారం వస్తుంది. కాబట్టి పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరూ కూడా బహిరంగ ప్రదేశాలకు వెళ్ళొద్దు. కరెంటు పోల్స్ దగ్గర కావచ్చు, చెట్ల కింద కావచ్చు. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు అందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని సమాచారం వస్తోంది. అధికారులు ఈ మేరకు అందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అటు ముఖ్యంగా తెలంగాణలో ఇటు 22 జిల్లాలకి అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. ఆరెంజ్ అలర్ట్ కొన్ని చోట్ల కొనసాగుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా, ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడన ప్రభావం కోస్తా జిల్లాల మీద కొంత ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది. నిన్నటి నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతి ప్రాంతంలో, నెల్లూరు ప్రాంతంలో, ప్రకాశంలో బాగా వర్షాలు పడుతున్నాయి. మరొక 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరూ కూడా వర్షాలు పడే సమయంలో బయటకు వెళ్ళొద్దు. బయటికి వెళ్ళి ఇబ్బందులు పడద్దు. అత్యవసరం అయితేనే తప్ప వర్షాలు పడే సమయంలో బయటకు రావద్దని కూడా చాలా స్పష్టమైనటువంటి హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొన్ని కాలనీస్లో అయితే పూర్తిగా లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కునే అవకాశం ఉంది. ఆ కాలనీల్లో ఎప్పటికప్పుడు
నిలిచిపోయినటువంటి వాటర్ను తొలగించడానికి అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. మరొక 2 రోజులు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.